మీరు వింటున్నది మోహన మురళి గానలహరి. ఈనాడు నా అతిథి రేడియో లెజెండ్ ప్రయాగ రామకృష్ణ గారు. ఈ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిలో కూడా అలాంటి. అయ్యో రామారావు గారు నాకు ఇందాక చెప్పానే, మొట్టమొదటి చెప్పాను, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఆయన చనిపోయిన రోజున నేను వార్తలు ఏడుస్తూ చదివాను. నేనే చదివా ఆ బులెటిన్. రామారావు ఒక్కడు చనిపోలేదండి. రాముడు చనిపోయాడు, కృష్ణుడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, రావణాసురుడు చనిపోయాడు. అందరూ కట్టకట్టుకుని ఒకేసారి చచ్చిపోయారు. ఒక్క రామారావు చచ్చిపోయాడా? తెలుగు పురాణ ఇతిహాసాల్లోని కథానాయకులందరూ మూకబడిగా చచ్చిపోయారు. నాకు రాముడు లేకుండా పోయాడు, కృష్ణుడు లేకుండా పోయాడు. ఎంత గొప్ప మనిషి అండి. మీరు ఇప్పుడు ఎమోషనల్ అయ్యారా? సారీ. చాలా చాలా ఆయన తలుచుకుంటేనే అనిపిస్తుంది మీకు. ఆయన అభినయం, ఆయన వాచకం, ఆయన స్ఫురద్రూపి పౌరాణిక నాటకాలు ఈ పాత్ర ఇలా ఉంటుంది అని ఆయన పెదబాల శిక్ష రాసినవాడు. ఆయన కృష్ణుడు ఇలా ఉంటాడని మీకు తెలుసా? రాముడు ఇలా ఉంటాడని మీకు తెలుసా? కర్ణుడు ఇలా ఉంటాడని మీకు తెలుసా? రావణాసురుడు ఇలా అభినయిస్తాడని మీకు తెలుసా? ఇలా ఉంటాడని వాటన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేసినవాడు. ఒక్క రావణాసురుడు పాత్ర చాలు ఎంత అద్భుతంగా చేశాడండి. రాముణ్ణి సజీవంగా నిలిపినవాడు, రాముణ్ణి పూర్ణమానవుడిగా సజీవుడిగా నిలిపినవాడు ఎన్టీ రామారావు. రామారావు చచ్చిపోయిన రోజున నేను ఆ వార్త చదవటానికి ఇప్పుడు పడిన దుఃఖం ఏదో మామూలు దాన్ని ఏమంటారు, నువ్వు గింజంతా. కానీ నేను అలా చదివితే తెలుగుదేశం, తెలుగు నేల మీద శ్రోతలందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు. ఈయన ఎంత ఉద్వేగానికి గురయ్యాడు. నిజంగా ఈ ఉద్వేగం కావాలి ఈ వార్తలకు ఉద్వేగాలు పనికిరావండి. న్యూస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. నీ ఆవేశాలకు ఆవేశాలు చూపించకూడదు, కానీ చూపిస్తే దాన్ని ఆమోదించారు తెలుగు శ్రోతలందరూ కూడా ఆమోదించారు. మీరు ఇది చెప్తుంటే కొంత పర్సనలైజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. నాకు ఇది రాజకీయాలకు అతీతంగానే, ఎందుకనో నాకు రామారావు గారి మీద ఎంత ఒక నాయకుడిగా, ఆయన మీద అంటే నాయకుడు కాదు, ఐ మీన్ ఏదో యుగానికి ఒక్కడే అట్లాంటి వాళ్ళు పుడతారన్నట్టు ఆ కార్యదీక్ష, పట్టుదల, ఆ మనిషి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, ఇలాంటివన్నీ, ఆ లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా అనిపించాయో. ఒక నాయకుడిగా, నాయకత్వ లక్షణాలు గల వ్యక్తిగా, కేవలం నాయకత్వ లక్షణాలు గల వ్యక్తిగా నాకు రాజశేఖర రెడ్డి గారు అనిపించారు. ఆయన చనిపోయినప్పుడు ఒక రకమైన ఉద్వేగానికి నేను గురయ్యాను. సో నేను ఇలాగే కార్యక్రమం నిర్వహిస్తూ అప్రెంట్లీ ఐ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్. నేను అలాగే ఒక రకమైన ఉద్వేగం చూపిస్తుంటే శ్రోతలు చాలా మంది చేశారు, వై ఆర్ యూ సో ఎమోషనల్, అది ఇది అంటూ పెట్టారు నాకు. ఐ జస్ట్ సెడ్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, ఆయన మీద అభియోగాలన్నీ పక్కన పెట్టండి, ఒక గట్టి నాయకుడు అనే విషయం నమ్మాను నేనని. సో మీరు అలా అనగానే నాకు గుర్తొచ్చింది అది. సో ఇట్స్ అంటే ఇది వార్తలు చదవటం కాదు, కేవలం ఒక ఏమండి, మనకు తెలియకుండానే మనలో ఆవేశము, మనలో ఆనందం కలుగుతుందండి. అది మీతో ప్రమేయం లేదు. మీకు తెలియకుండా మీ కళ్ళ వెంట నీళ్లు కారటం, మీకు తెలియకుండా మీకు సంతోష తరంగాలు ఉవ్వెత్తున లేవటం అనేది మీకు సంబంధించిన విషయం కాదది. మీకు తెలియకుండా అప్రయత్నంగా జరిగిపోతుంది. నేను రాజశేఖర రెడ్డి గారు, మీకు ఎన్టీ రామారావు నేను దగ్గరగా ఎందుకు చూస్తానంటే వాడిద్దరూ ప్రజలతో మమేకమై తిరిగారండి. వాళ్ళు ప్రజలతో మమేకమై కలిసిపోయారండి. వాళ్ళు ఎక్కడా దూరం పాటించలే. నాయకుడున్న వాడికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే ప్రజల్ని తరచూ కలుసుకోవటం, ప్రజల బాగోగులు విచారించటం అనేది ప్రధాన కర్తవ్యం అండి. అందుకని మీకు రామాయణంలో రాముడు అడుగుతాడు లక్ష్మణుడిని, నువ్వు ప్రభాత వేళల్లో నిద్రలేస్తున్నావా, ప్రజల్ని చూస్తున్నావా, ప్రజల్ని కలుసుకుంటున్నావా, ప్రజల్ని తరచూ కలుసుకున్నవాడే నాయకుడు అంటాడు రాముడు. అద్భుతం అండి. సో మనం కొంచెం పంథా మారుద్దాం ఇక్కడ. చెప్పండి. ఇక సాహిత్యం వైపుకి వెళ్దాం. సాహిత్యం వైపుకి వెళ్లే ముందు మరొక చిన్న బ్రేక్.